ఇప్పుడు ఏం చేస్తున్నారు సింగారు ఏముంది ఇప్పుడు चलो आपको महिला हाँ हाँ भाई पूरा ना मुंडे मरियला हम पढ़ते आप पूरा किलोमीटर देंगे 100 इतना रेंज में से आ रहा है कंटिन्यू रोड ओपन सर कमिश्नर गाరు రండి అసలు महीने में आते हेलो ఇవన్నీ చెరువులుగా పోతాయి ఉప్పారం చెరువులు దాన్ని అప్పుడు ఫస్ట్ టైం మీరు వెళ్ళిపోయినప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చినప్పుడు సర్వే అయిపోయమంటే ఇక్కడికి వెళ్ళి సుమంగల్ గార్డెన్ దగ్గర అక్కడ అలుగులాగా కలపాలని పట్టకుండా దీనికి దీని ఊరి అక్కడ దాకా ఉంటుంది దీని కాలువ ఏదైతే పొలాలలో పోయేది ఉంటుందో అక్కడ దాకా ఉంటుంది ప్రస్తుతానికి అప్పుడు మళ్ళీ ఏం చేసినామంటే కచ్చనాలా కొట్టిస్తే అక్కడ దాకా ఈరోజు మా వార్డులో భూమి పూజ చేయడం జరిగింది. సీసీ డ్రైన్ స్లాబ్ వేయడం జరుగుతుంది. దీనికి 5 లక్షల వర్క్. ఇది చాలా సంతోషం సార్. ఇప్పటికైనా ఇది వర్క్ జరిగింది. కొంచెం లేట్ అయింది, కాకపోతే చేస్తారు. మా ప్రజలకు కూడా అదే చెప్తున్నాను నేను. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు పెద్ద డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. అది ఒక్కటిసారి మీరు చూడాలి అనుకుని చెప్తున్నా మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో కంటే కూడా అభివృద్ధిలో సంజయ్ అన్న వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ సంజయ్ అన్న అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ నిధులు తెచ్చి మరి అభివృద్ధికి సహకరిస్తున్నందుకు మరి మా మున్సిపల్ తరఫున సంజయ్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ సంజయ్ అన్న తెచ్చి మరి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ
గతం కంటే కూడా ఇప్పుడు నిధులు ఎక్కువ పట్టుకొచ్చి అభివృద్ధి చేస్తున్నందుకు సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి సంవత్సరమై ప్రజాపాలన కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరిగినాయి. మరి ఈరోజు ఈ 17వ వార్డుల భూమి పూజ చేసడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మున్సిపల్ వార్డు ఈ మున్సిపల్ పీరియడ్ ఒకటే నెల ఉంది. కౌన్సిలర్ సోదరులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ నెల లోపల ఎన్నైతే వర్క్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు భూమి పూజ కార్యక్రమాలు చేసి పనులు స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ఈ పనులన్నీ కంప్లీట్ అయితే ప్రజల్లో మనకు మంచి గుర్తింపు వస్తుంది, ఆదరణ వస్తుంది. మళ్ళీ మనం కౌన్సిల్గా గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి కౌన్సిల్ మిత్రులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా కానీ జగిత్యాల పట్టణ అభివృద్ధి కొరకు ఏ పనులు పెండింగ్ ఉంటే అవన్నీ తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వార్డుకి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం మరి జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి 5 లక్షలు వెచ్చించి డ్రైన్ అండ్ సీసీ స్లాబ్ అండ్ డ్రైన్కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అట్లాగే గతం నుంచి వెళ్ళి చూసుకుంటే 1,07,00,000 రూపాయలు ఈ వార్డుకి వెచ్చించడం జరిగింది. మరి అట్లాగే 75 లక్షల పనులు ఈ వార్డుకి కంప్లీట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా పీరియడ్ అయిపోయే లోపల తొందరగా కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ కానీ మరీ కోరుతున్నాను. అట్లాగే ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేస్తే మరి ఈ వార్డు కౌన్సిలర్ కూడా మేము చేశామనే ఒక తృప్తి ఉంటుంది. అలాగే వీళ్ళ పీరియడ్లో కూడా పనులేని చెప్పేసి ప్రజలకు కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తొందరగా పూర్తి చేయాలి. మరి ఈరోజు కూడా 5 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేయడం జరుగుతుంది, స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అట్లాగే 5వ వార్డు చూసుకుంటే మరి 75 దాదాపు 1,50,00,000 పనులు పూర్తి చేయడం జరిగింది. మరి ఇది కూడా ఈరోజు 5 లక్షల పనులు పెట్టుకోవడం జరిగింది. అది సీసీ రోడ్డు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అది కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి దానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు తొందరగా పనులు పూర్తి చేయాలని చెప్పేసి ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు కూడా ఇలాగే మమ్మల్ని అందరినీ ఎప్పుడు ప్రోత్సహించాలని చెప్పేసి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే సంవత్సర కాలం పూర్తి చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మరి ఎంతో సక్సెస్గా సంవత్సర కాలం పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అన్ని విధాల్లో అన్ని నిధులు అందజేస్తూ అన్ని పథకాలు అందజేస్తూ మరి ముందు మొత్తం ప్రజల 4 కోట్ల ప్రజల అభిమానం అనేది ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు అభిమానాన్ని చాటుకుంటున్న ఈ సందర్భంగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజాప్రతినిధులను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అధికారులను కూడా సపోర్ట్ చేయాలి. ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా కూడా ఉన్నంతకాలం ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పేసి అధికారులను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన వార్డు కౌన్సిలర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ కౌన్సిల్ వచ్చినప్పటి నుండి కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాల 11 నెలలు పూర్తయి 11 నెలల్లో 5వ సంవత్సరం పూర్తిగా వస్తూ ఉంది. ఏ వార్డు చూసినా 70 లక్షలు, 80 లక్షలు, ₹1,00,00,000, ₹1,50,00,000 ఈ రకంగా పనులు జరిగినాయి. ఎక్కడ కూడా అవకాశం ఉన్న కాడ ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తులో నిధులు వస్తే ఎక్కడ కూడా వేస్ట్ కానియకుండా ప్రతిదాన్ని ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి వస్తే గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు భూషణ్ గారు, నాగభూషణ్ గారు అది తెలుసు. ఎప్పుడో 1994-96 ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి IDSMT ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ కింద జువాడ్ చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యులున్నప్పుడు తెప్పించి టౌన్ హాల్, మున్సిపల్ కాంప్లెక్స్, అంగడిగద్దలో కాంప్లెక్స్ వీటికి కొన్ని నిధులు ఇచ్చారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో నిధులు ఎప్పుడు రాలేకుండా చాలాసార్లు కూడా వచ్చిన నిధులు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి వచ్చింది. అది మీడియా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అమౌంట్ ఫ్రీజ్ అయిపోయింది లేట్ అయ్యి. ఆ రకంగా కాకుండా వచ్చిన నిధుల్లో సింహభాగం ఎప్పటికప్పుడు కూడా కంప్లీట్ చేసినాం. మరి దాంట్లో భాగంగా ఇవాళ జగిత్యాల పట్టణంలో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చేసినా ఇంకా చేస్తా, అభివృద్ధి చేసినాం ఇంకా చేస్తానడంతో ఇక్కడి ప్రాంత నాయకులు కావచ్చు ప్రజలందరి సహకారంతో గెలవడం జరిగింది. నా గెలుపులో అందరి భాగస్వామ్యం ఉంది. జగిత్యాల పట్టణంలో 86 వార్డులు ఉంటాయి. హిందూ, ముస్లిం, క్రిస్తు, సిఖాయి, కులం, మతం లేకుండా అంతటా కూడా
అప్పుడున్న పరిస్థితిలో ప్రతిపక్ష నాయకుల కంటే చాలా చోట్ల నాకు మెజారిటీ ఓట్లు వచ్చినాయి. మరి ఈ సందర్భంలో అందరి వాడిన నేను అందరు నన్ను ఆదరించారు. నేను ఆ సందర్భంలో చెప్పిన విషయం ఇప్పుడు చేసిన మళ్ళీ గెలిచిన తర్వాత నాయకత్వం సహకారంతో చేస్తానని చెప్పాను. కారణాలు రకరకాలు. అప్పుడున్న ప్రభుత్వం పోయింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది. వారితో కావచ్చు, వారి సహచరులతోటి నాకున్న సంబంధాలతోటి ప్రభుత్వానికి దగ్గరుండి పనిచేస్తూ ఇవాళ మళ్ళీ నిధులు తీసుకురావడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన బిల్లులు రాకపోతే కూడా ఒక జగిత్యాల మున్సిపల్ ప్రాంతంలో ఈ విషయాన్ని మీడియా ద్వారా కావచ్చు, మా నాయకులందరూ కూడా, మా కౌన్సిలర్స్, చైర్మన్ గారు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, గత ప్రభుత్వ హయాంలో అంటే ఎలక్షన్ల కంటే ముందు చేసిన పనులు అప్పుడు ఎంత పరిశుభ్రంగా ఉండేనో ఇప్పుడు అంత దుర్గంధంతో అయింది. ఎందుకంటే పట్టణీకరణ జరిగింది. మరి ఈ సందర్భంలో ఈ నాలాలు మంచిగా చేయాలి, వాటి పెద్దగా చేయాలంటే ప్రజల సహకారం ఉండాలి. చూసిన హైదరాబాద్లో మూసినది పక్కకు మనం ముక్కు మూసుకట్టే పడాలి. మూసినది పక్కకు ఇక్కడ నాలా జాంబాగ్ నాలా పక్కకు ఉంటే ముక్కు మూసుకోవాలి. గంజ రోడ్డు కోతదే కావాలి. ఆల్టర్నేట్ డెవలప్మెంట్ జరగలే, పట్టణీకరణ అయింది. మరి దీని విషయంలో ముఖ్యమంత్రి గారు ముందుగా హైదరాబాద్తో ముందు పెడితే ఎందరు మోకాలు అడుగుతున్నారు, ఎందరు ఎన్ని చేస్తున్నారు, ముందడికి సాగనియట్లేదు అనేది మీరు పత్రికల ద్వారా చాలా స్పష్టంగా చూసారు. హైడ్రా అంటే ఏదో భూతం లెక్క చూపెడుతున్నారు. హైడ్రా అంటే ఏందా? హైడ్రా అంటే చెరువులు కట్టలు ఆక్రమించకపోతే నాలాలు చక్కగా ఉంటే ఇవి పోయి ఆ వాగులో పడుతుండే. వాగులో పడవగా ఇది 30 అరబ్ చెరువులో పడబట్టాయి. ఎవరో ఆటం ఉంటే అవి తీసేసారు. దాన్ని ఒక భూతంలాగా చూసారు. మన వాస్తవం కాదా? ఇవాళ దరూరు వాగు మొత్తం ఎక్కడికక్కడ ఆక్రమణ కాలేదా? పక్కకుంటా నేను ట్రైన్ కట్టినా కానీ ఆడికి పోతలేవు, మోతే చెరువులో పోతున్నాయి. రేపటి నాడు మోతే చెరువు గాడికి వస్తుంది. ఒకప్పుడు ఈ నీళ్లు వాగులో పడి పోయేటి కావా? చిర్లకోవునా? ఇలా వాగు మొత్తం కబ్జా చేసేసరికి జాంబాగు నీళ్లు ఇటే ఆగుతున్నాయి. మరి ఇవన్నీ విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్ వేసాం. అంతకుముందు మన ఇంట్లో నీళ్ళు మన ఇంట్లో ఇంకేటి, ఎవరి ఇంట్లోనే ఒక చుక్క నీళ్ళు ఇంకుతున్నాయా? మొత్తం నీళ్ళు కిందికి వచ్చేసరికి నీళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి రావడం, లోతట్టు ప్రాంతాలు ఉంటే మునగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే చాలాసార్లు చెప్పినాం, కొద్దిగా తెంకకు జరి కట్టుకొని మోరి పెద్దగా కట్టుకున్నాం, దానికి తగ్గట్టు చేసుకున్నాం. బాధ అనిపిస్తుంది పేదవాళ్ళకు, ఉన్న జాగా పోతుంది. కానీ ఉండేం లాభం? ఇప్పుడు ఇళ్ళ నడిలోకి వెళ్ళి మోరి పోవట్టే. इसमें गलीस हमारा वाइस चेयरमैन साहब बोल रहे हैं पाइप डालेंगे क्या यहाँ से वहाँ तक. చలో అవన్నీ ఇంజనీర్లు చెప్పాలి. తప్పకుండా కమిషనర్ గారు, ఇంజనీర్ గారు మరి ఆలోచన చేయండి. మరి అది వీలైతే పైపు వేస్తే బాగుంటుందా? ఈ పైపులు స్లాబ్లతో ఇంకో బాధ ఏంటంటే, మరి ఇప్పుడు నేను చెప్తే కదా, నీళ్ళు ఇంకుతలేవు. ఎక్కడెక్కడికి మోర్లలోకి వచ్చేసరికి నీళ్ళల్లో పడతలేవు. వర్షాకాలం నీళ్ళు ఎక్కడెక్కడ అయితే ఇంట్లో ఇంకుడుకుంటుండాలి, లేదా అంతకుముందు ఇంట్లో ఇంకేది. మనం మొత్తం సిమెంట్ ఎత్తివి ఇంట్లో ఇంకుడుకుంటూ పెట్టుకోవాలి. ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఎప్పటి నుంచో చెప్తున్నాయి. ఈ కొత్తగా సంజయ్ కుమార్ చెప్పే కథ కాదు, లేదా నిజం కాదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. కానీ ప్రజలు పాటించక అధికారుల మాట పెడిచెవిన పెట్టి, ప్రభుత్వ నాయకుల మాట పెడిచెవిన పెడితే ఇవాళ అనర్థాలకు గురవుతున్నాం. ముందు తరం కోసమన్న జగిత్యాల పట్టణాన్ని మనం ఒక అభివృద్ధి అంటే ఒక సీసీ రోడ్లు వేసుకున్నాడు, మోర్లు కట్టుడు కాదు. అభివృద్ధి అంటే పరిశుభ్రంగా ఉంచుకున్నాడు. అంతకుముందు ఏ సీసీ రోడ్డు, ఏ మోరీ లేనప్పుడు జాంబాగు చాలా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండేది. పచ్చదనంతో జాంబాగు పరిశుభ్రంగా ఉండేది, పచ్చదనంతో ఉండేది. అటువంటిది ఇప్పుడు ఒక చెట్టు లేదు, ఒక చీమ లేదు, మొత్తం మురుగుతో ఉన్నది. ఈ విషయంలో ప్రజల సహకారం కూడా అవసరం. ఇల్లు కట్టుకున్నప్పుడు ముందర గింత చెట్టు మందమాన్ని ఓపెన్ చేసుకోవాలి, అది మనకే నీడనిస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రభుత్వాలు చెప్తున్న సందర్భంలో వీటిని పాటించాలని చెప్పి కూడా నేను మరొకసారి కోరుతూ, జగిత్యాల పట్టణానికి మరి ఇవాళ మనం ఒక ఎడ్యుకేషన్ హబ్ చేసినాం, హెల్త్ హబ్ చేసినాం. చెప్తూ ఉంటారు ఆ పేరు ఈ పేరు అని. ఇది ఒక సంజయ్ కుమారో ఎవరో మా ఇళ్ళకి వెళ్ళి ఇచ్చే పైసలు కావు, లేదా ఎవరో కాదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రజల పైసలను సరి అయిన స్థలంలో సరిగా ఉపయోగించడం ప్రజాప్రతినిధుల పని. ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వాలి. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చినప్పుడు కూడా వారి పార్టీ వేరైనా కానీ, ఇప్పుడు ఇలా మనం ముస్లిం ఏరియాలో ఉండి కూడా మాట్లాడుతున్నాం, అయినా కానీ ఇక్కడ చెప్తా ఉన్నా, అరవింద్ గారు ఎంపీ ఉంటే వారు మేము విభేదించుకున్నాం రాజకీయాల్లో, కానీ వారికి కూడా మాకు నిధులు ఇవ్వాలని చెప్పి నవోదయ స్కూల్ ఇవ్వాలి, కేంద్రీయ విద్యాలయం ఇవ్వాలి, అదేవిధంగా
తిప్పనపేట రోడ్లో యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి, చేయాలని చెప్పి కోరినాం. పదే పదే కూడా మళ్ళీ మాట్లాడుతున్నాం, ఏదో అందరి ముందర షోకు ఫోటోకి కూడా కాదు. సో మాట్లాడుతున్నాం, వారు కూడా పెద్ద మనసులు మాకు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకంటే అభివృద్ధి అనేది అందరం కలిసి చేస్తే ఎలక్షన్లు అప్పుడే కొట్లాడుకోవాలి.